అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. ఫిలిపియన్స్ 4th chapter 6th verse. దేని గూర్చి చింతపడకుడి కానీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు విశ్వాసి జీవితంలో ఉన్నటువంటి విచారాలు, చింతలు, ఈ ఐహిక విచారాల వలన ఏమవుతుందట? ఏమండి, ఏమైనా జరుగుతుందా? దీనివల్ల, ఈ విచారం వల్ల ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి? ఒక ప్రయోజనం చెప్పండి. విచారాల వలన, చింతల వలన ఏమన్నా ప్రయోజనం ఉందేమో చెప్పండి. ఏమి లేదు, పక్క. సరే, ప్రయోజనం లేదు, ప్రమాదం ఏముంది? ప్రమాదం ఉందా? ఏం ప్రమాదం? చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు. ఇతరులు అనగా ముండ్ల పొదలలో విత్తబడిన వారు. వీరు ఇప్పుడు గమనించండి, విచారము వలన, చింత వలన ప్రయోజనం లేదన్నారు. ప్రమాదం ఏంటి? ప్రమాదం ఏంటి? ఏం లేదా? మనం చదువుకుంది అదేగా. కొన్ని విత్తనాలు ఒకటి త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. బాగానే ఉంది. ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనాలు అంటే ఏంటి? ఎవరికి గుర్తుగా ఉంది? వీరు వాక్యం వింటారు. విన్నారా? వాక్యం వింటారు. చాలా బాగుందండి, చెప్పారండి. దేవుని స్తోత్రం అండి. దేవుడు నాతో మాట్లాడాడండి. వాక్యం వింటారు, కానీ ఐహిక విచారములు లోపలొచ్చి లోపలికి ప్రవేశించి లోపల ఏముంది? అప్పుడు వాక్యం. వాక్యం ఏమైంది? వాక్యం అణిచివేయబడిలా ఉంది. ముందు వాక్యము విత్తబడిందండి. విత్తబడిన వాక్యం పెరగడం ఆరంభించింది. ఈ పెరుగుతున్నప్పుడు ఏం జరిగిందంట? ఒక అణిచివేత జరిగింది. బాగా అర్థం చేసుకోవాలి. ముందు ఏమైంది? హృదయం లోపలికి వెళ్ళింది ఏంటి? వాక్యం వెళ్ళింది. వాక్యం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఎదగడం, ఫ్లోరిష్ కావడం, ఫలించడం ఆరంభించింది. ఇప్పుడు ఫలిస్తున్నప్పుడు ఏం జరిగింది? అణిచివేయబడింది. ఐహిక విచారాలు, ధన మోసం. లూకా సువార్త 8వ అధ్యాయంలో అనుకుంటాను, ధన మోసం అని కాదు, ధన మోహం అని రాబడింది. ధన మోసమైనా, ధన మోహమైనా రెండు అణిచివేశాయి. దేన్ని అణిచివేశాయి? ఎక్కడున్న వాక్యం? నువ్వు విని నీ హృదయములో వచ్చిన వాక్యాన్ని అణిచివేసింది. ఇంగ్లీష్ లో చోక్ అని రాయబడింది. చోకింగ్ అంటే బలంగా పైకి రానియకుండా నొక్కి పెట్టడం అని అర్థం కదా. ఒక విధంగా కొన్నిసార్లు మన ట్యాప్ లూజ్ అయిపోయింది అనుకుందాం. లోపల నుంచి నీళ్లు ఫోర్స్ గా వస్తున్నాయి. ఆ నీళ్లను మనం, ఆ ప్రవాహాన్ని ఆపడానికి ఏం చేస్తాం? దాన్ని అదుపుతాం, దాన్ని గట్టిగా పట్టుకుంటాం. అలాగే మనలో ఏమి ఎదుగుతుంది? విత్తబడిన వాక్యము ఎదుగుతున్నప్పుడు రోజులు గడిచే కొద్దీ విత్తనము యొక్క స్వభావం, విత్తనం మట్టిలో కలిసిపోయి అది చచ్చిపోతుంది. చచ్చిపోయి దాంట్లో ఉన్న జీవం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ఎదుగుదల స్టేజ్ లో ఏం జరిగిందంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు. మిద్యానీయులు వచ్చారట, విత్తినప్పుడు గమ్ముకున్నారు. మొలకలు వచ్చి ఎదుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి ఒంటెల చేత, గుర్రముల చేత తొక్కించి పాడు చేశారట. చూసారా?
నేను ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో ఈ ఐహిక విచారం, ఐహికం అంటే ఈ లోక సంబంధం, ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎవరిని కలుగుతామా, ఎప్పుడు ఎలా అప్పు తెచ్చుకుందామా, లేదా ఇంకేదైనా చెప్తామా, ఎలా పేరు తెచ్చుకుందామా అనేటువంటి ఈ ఆలోచనలను ఏం చేస్తున్నట్ట, దే ఆర్ చోకింగ్. అవి ఏం చేస్తున్నట్ట, ఎవరిని చేస్తున్నాయి? మన లోపల మనకు తెలియకుండా జరిగేటువంటి కార్యం. మనం ఏం ఆలోచించడం వల్ల ఏమీ జరగడం లేదు అనుకుంటున్నాం, కానీ లోపల జరుగుతుంది ఏంటి? ఐహిక విచారాల వలన, చింతల వల్ల మనకు నష్టం ఉందా? ఇంకో నష్టాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి లూకా సువార్త 21వ అధ్యాయం. నష్టాలు ఏంటి? లాభాలు లేవు అని చెప్పారు, కానీ నష్టాలు ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం. నష్టాలు ఏంటి? చదవండి లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. ఇందాక అక్కడ ఎన్ని ఉన్నాయి? మార్కు సువార్తలో 4వ అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని అయినాయి? 1 ఎక్స్ట్రా అయింది. తిండి వలనను, మత్తు వలనను. ఇక్కడ ఇంతకుముందు అక్కడ తిండి లేదు, మత్తు లేదు. అక్కడ ఏముంది? ధన మోసం ఉంది, ఐహిక విచారం. ఇప్పుడు ఏమైంది? ఎక్స్ట్రాగా యాడ్ అయినాయి. తిండి వలనను, మత్తు వలన, ఐహిక విచారం వల్ల ఏం జరిగిందట? ఏ దినము? ఏ దినం అండి? యేసుక్రీస్తు రాకడ దినం. అంటే దాని అర్థం ఏంటంటే, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఈ ఐహిక విచారం వలన యేసు ప్రభు రాకడలో మనం ఎత్తబడే అవకాశం లేదు. దాన్ని చిన్న విషయం అని అనుకుంటున్నాం. ఈ ప్రతిదాన్ని భూతంలో చూడటం అదే చిన్న విషయం అనుకుంటున్నాం. మనం చిన్న చిన్న విషయాలు మనం పెద్ద విషయాలుగా చూస్తున్నాం, పెద్ద విషయాలు చాలా చిన్న విషయాలుగా చూసుకుంటున్నాం. పాస్టర్ గారు అన్నారని అలిగి ఇంట్లో కూర్చుంటున్నారు, చిన్న విషయాన్ని పెద్ద విషయం చేశారు. కానీ మీరు అలాగ అలిగి ఇంట్లో కూర్చోవడం వల్ల సమాజంగా కూడుకొనుట మానవద్దు అని చెప్పబడిన ఆజ్ఞలు అతిక్రమించి మీరు పాపం చేస్తున్నారని అర్థం. అది పెద్ద విషయం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఒక పెద్ద కర్ర తీసుకోవచ్చు, చిన్న చిన్న వాటిని చంపుతాము, పెద్దవి బయటికి వెళ్ళిపోతాం. చంపాల్సింది ఏంటి? చిన్న పామైనా కానీ ఒక పెద్ద కర్రను ఉపయోగించాల్సిన పరిస్థితిలో మనం ఏం చేస్తున్నామంటే, అందుకనే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పారు, మీరు దోమలను వడయగట్టి వంటలను మింగుతారు అని రాయబడింది. ఏమంటే అన్నాడా? దోమలు ఏం చేస్తున్నాడు? ఫిల్టర్ చేసాం. కానీ మింగేది చిన్న దోమ కూడా రాకూడదు. మీ టీలోనో, మీ డ్రింక్ లోనో, మీ జీవికూడదు అని దోమలు వడయగట్టారు. కానీ వంట లోపలికి వెళ్ళిపోయింది. మీరు వడయగట్టడమే వ్యర్థమైనట్టు కదా. అంటే చాలా సార్లు చిన్నదే కదా, చిన్న పాపమే కదా, చిన్నోడే కదా, చిన్ననే కదా, చిన్న మాటే కదా అని అనడం వల్ల మనము కాంప్రమైజ్ అయిపోతున్నాం. 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. చింత వలన వచ్చేటువంటి నష్టాలు. 1, మన లోపల వాక్యము అణిచివేయబడుతుంది. మన లోపల వాక్యము నిష్ఫలమవుతుంది. అది ఎదుగుతున్నప్పుడు అణిచివేయబడిందంటే ఫలించే అవకాశం లేదు. ఫలిస్తే ప్రయోజనం. కానీ ఒక చెట్టు నేర్చుకున్నాం, అది నీడనిస్తే కాదు ప్రయోజనం. నీడ కోసం కాదు. ఒక మంచి అల్ఫోన్సా మామిడి పండ్లు లేదా బంగినపల్లి మామిడి పండు చెట్టు నాటుకున్నాం, దాన్ని కొనుక్కున్నాం, ఒక 500 రూపాయలు పెట్టి ఆ మొక్క తెచ్చుకున్నాం, నాటుకున్నాం. అది చాలా ఎత్తు ఎదిగింది, నేడిస్తుందని సంతోషపడం. నేడిస్తే ఇచ్చింది. దేనికోసం మనం ప్రాముఖ్యంగా దాన్ని తీసుకుంది? పండు కోసం. నీడ ఇస్తే ఇవ్వచ్చు, నీడ ఇచ్చినంత మాత్రం నువ్వు ప్రయోజనకరమైన వాడివి కాదు. ఫలములు ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. అంజూరపు చెట్టు యొక్క నీడ కోసం రాలేదు యేసు ప్రభు. అంజూరపు చెట్టులో ఫలముల కోసం వచ్చాడు. నీలో నాలో వచ్చేది ఆయన నీడ కోసం కాదు. ఎదిగాం, డబ్బులున్నాయి, చేతి నిండా డబ్బులున్నాయి, ఎవరికో ఒకరికి హెల్ప్ చేయొచ్చు. మనం ఒక చారిటీ, 10 మందికి బిర్యానీ పంచవచ్చు. ఈ బిర్యానీ పంచడం అనేది నీడ కోసం కాదు, ఫలముల కోసం.
ఈ రోజుల్లో సోషల్ యాక్టివిటీస్ మీద ప్రజలు దృష్టి పెడుతున్నారు కానీ స్పిరిచువల్ ఫ్రూట్స్ మీద ఎవరు దృష్టి పెట్టాలి. హల్లెలూయా. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం ఆలోచించింది ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో జైలులో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు రాసిన ఉత్తరంలోని మాటలు ఆలోచించాం. మీరు ఒకటి గురించి ఆలోచించండి, చింతించండి అని కాదు, దేనిని గురించి చింతించండి. అంటే దేని గురించి అంటే ప్రపంచంలో మీ మనసులోకి వచ్చే దేని గురించి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. టేక్ ఇట్ ఈజీ, సులభంగా తీసుకోండి. ఆమెను గౌరవించలేదు అని ఆలోచించి వచ్చే ఆదివారం దాకా ఆలోచిస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆమె నన్ను చూసి ముఖం తిప్పుకోపోయింది అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అప్పటికప్పుడు వదిలేయాలి అంతవరకే కదా. ఎవరైనా పొగిడారు పర్లేదు, ఇంకా పొగిడించుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించకూడదు. నేను అందుకని అప్పుడప్పుడు చెప్తుంటాను, కీర్త అనేది ఒక పన్నీరు లాంటిది, దాన్ని పీల్చి వదిలేయాలి కానీ దాన్ని ఏ విధంగా తాగడానికి చేయదు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదాని పరిమితులు ఉన్నాయి కదా. చాలాసార్లు మనం మందిరానికి వచ్చా మాకేం లాభం అండి, మమ్మల్ని పట్టించుకోవడం లేదండి. ఇక్కడ ఎవరిని పట్టించుకోవడం కాదు ఉద్దేశం, మనందరం కలిసి ప్రభువుని ఆరాధించమే ఉద్దేశం. ఆ ఉద్దేశం మర్చిపోయాం మనం. మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు పాఠాలకు ప్రాధాన్యత లేదు, ఇయగా సమస్యలు. బేసిక్ అయిన విషయాలు మనం మర్చిపోతున్నాం. మనం ఎందుకు కూడుకుంటున్నామో మనం మర్చిపోతున్నాం, పర్పస్ మర్చిపోతున్నాం. మనం బాడీ ప్రెసెంట్ ఉంది కానీ ఒక పర్పస్ ని మర్చిపోయి, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 32వ వచనంలో రాయబడింది, సభ అంతా గలిబిలిగా ఉంది. ఈ రోజుల్లో 99% సంఘాల్లో కూడా ఇదే పరిస్థితి. చదవడం ఒక చిన్న మాట. ఆ సభ ఆత్మీయ సభలు కావచ్చు, విశ్వాసుల సభలు కావచ్చు, ఆరాధన సభ కావచ్చు, ఉజ్జీవ సభ కావచ్చు, ఆ సభ గలిబిలిగా ఉండను. తాము ఎందు నిమిత్తం కూడుకొనిరో. చూసారా, ఏదో తెలిసింది, ఒకరిద్దరికి తెలిసింది, కొంతమంది తెలిసింది, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి తాము ఎందు నిమిత్తం కూడుకున్నారో. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మీరు ఎందు నిమిత్తం కూడుకున్నారో మీకు తెలిసిందా? ఏమండి, ఎందు నిమిత్తం కూడుకున్నారు మీరు ఇక్కడికి? ఎందు నిమిత్తం కూడుకున్నాం మనం ఇక్కడికి? ఒకటి వాక్యం కోసం, అంతేనా? రెండు ఆరాధన చేయడం కోసం. అంటే ఆరాధన అంత అయిపోయిన తర్వాత వచ్చి ఆరాధన చేయడం కోసం అంటే మీరు మీ ఉద్దేశం ప్రకారం రాలేదనే కదా అర్థం. ఒకటి దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి, రెండోది దేవుని స్వరము వినడానికి రావాలి, మూడవది దేవుని బెలతో సహవాసం కోసం రావాలి. ఇవి ప్రాముఖ్యమైన ఉద్దేశాలు. సారికి రావాలి. ఈ మూడు మర్చిపోయాం. ఆరాధన కాదు, ఆశీర్వాదాలు ఎప్పుడు వచ్చినట్టు, దేనికోసం వచ్చినట్టు? ఆరాధన కోసం అని, లేకపోతే మాకు వాక్యం అంటే ఇష్టం అండి, పాటలు అంటే ఇష్టం అండి, ఆరాధన అంటే ఇష్టం అండి అని వాక్యం లాస్ట్ మూమెంట్ లో వచ్చే ఆశీర్వాదాలు ఇప్పుడు వచ్చి ఏం సాధించినట్టు, ఏం పొందుకున్నట్లు? ఫార్మాలిటీగా వచ్చినట్టే కానీ ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి రాలేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. 9:40 కన్నా రాగలిగి ఉండాలి. మీరు 9:30కు వచ్చినా లేట్ కాబట్టి 9:30 అంటే 9 గంటలకే రావాలి ఇక్కడికి. ముందుగా సిద్ధపడరా? ట్రైన్ సాయంత్రం 4:50 అన్నప్పుడు కరెక్ట్ గా స్టేషన్ మీద దగ్గరికి, ప్లాట్ఫామ్ మీదకి 4:50కి వెళ్తామా? ఏమండి, ఎందుకు వెళ్ళాం? మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది, 4:53 అయింది, ట్రైన్ వెళ్ళిపోయింది. ఏం చేస్తారు మీరు? అప్పుడు వెళ్ళి స్టేషన్ మాస్టర్ని తెచ్చారు. ఏమన్నా ప్రయోజనమా? తప్పేవరిది కాదా? తప్పేవరిదండి? మీరు ఆలస్యంగా వచ్చినప్పుడు ఆలస్యంగా అవుతుంది, దానికి స్టేషన్ మాస్టర్ లాంటి నన్ను తిరిగేలాగా నా పని ఊరికే జెండా ఊపడమే. ఇప్పుడు స్టేషన్ మాస్టర్ ఏం చేస్తున్నారు? అందరూ ఏం నేను చెప్పాను తొందరగా ముగించమని, కొంతమంది తొందరగా ముగించమని, కొంతమంది ఇంకా కొంచెం సాగదీయమంది కాదా? ఈ రెండు రకాల ప్రజల మధ్యలో ఎందు నిమిత్తం కూడుకున్నారో వాళ్ళకి, ఎవరికి, ఎందుకు వచ్చినట్టు? మందిరానికి ఎందుకు వచ్చాం? వారంలో ఒక్కరోజు ఎందుకు వచ్చినట్టు? 6 దినములు కష్టపడి పని చేయడం, 7వ దినము విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినము ఏమి చేయడం లేదు.
ధర్మశాస్త్ర ప్రకారం అసలు వండుకోవడానికి లేదు. శనివారం రోజు శుక్రవారం రోజే వండుకొని శనివారం కూడా కావాల్సింది వండుకొని తినాలి, అది రూల్ అక్కడ. కానీ ఇక్కడ దేవుని మందిరానికి వచ్చి కాసేపు కూర్చుంటా ఏం వింటున్నామో ఏమిటో మరి మనకి ఏం అర్థం కావట్లేదు. ఒక మీరు క్రమంగా వింటూ ఉన్నట్లయితే అనేకమైన విషయాలు మీరు తెలుసుకునే అవకాశం ఉంది. మీరు అనేకమైన విషయాలు తెలుసుకోకుండా ఉండడానికి సాతానుడు మీకు అర్చనకి ఫోన్ వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. మనం ఎవరో బిజీ కాదు, బిజీ అని నటిస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. బిజీ అంటే గుర్తుపెట్టుకోండి, BUSY, బీయింగ్ అండర్ సాటాన్స్ యోక్. సాతాను కాడి కింద ఉండడమేనని ఒక ఆయన చెప్పింది. పెద్ద పెద్ద దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్ లో ఆ దేశాల అధ్యక్షులు కూడా ఫోన్లకి వెళ్ళని పక్కన పెట్టేసి చెప్పుకుంటూ కూర్చుంటున్నారు. కానీ మనకి ఇక్కడికి వస్తేనే ఫోన్లు వస్తాయి. దయచేసి ఫోన్లు ఆపేద్దాం. నేను స్టూడియోకి వెళ్తాను, స్టూడియో 3 గంటలు 4 గంటలు 7 మెసేజ్లు ఇచ్చాను. ఈ 7 మెసేజ్లు ఇచ్చిన టైంలో నా ఫోన్ ఫ్లైట్ మోడ్ లో ఉంటుంది. కాల్ చేస్తారు ఎవరైనా, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి, స్విచ్ ఆఫ్ వస్తుంది అంటారు. ఒకవేళ నేను వాక్యం చెప్తూనే కాల్ వచ్చింది, హలో ఎవరండి అని మాట్లాడి వెళ్ళిపోయాను. ఈ టీవీలో 10 సార్లు జరిగింది 26 నిమిషాల కార్యక్రమాలు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏమయ్యా ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా, వాక్యం చెప్పకపోతే ఏమి అనరా? ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్తో దేని మీద ఉండాలి? వాక్యం చెప్పడం అనే దాని మీద. ఫోన్ వస్తే వచ్చింది, పుల్లమో శుభమో వెంకటమో ఎవరు వస్తే మనకు స్వార్థమో మరియమ్మో మార్తమో ఎవరు చేసి మనకెందుకు? మనకి ఇప్పుడు ఏది ముఖ్యం కాదు. నేను వాక్యం చెప్తున్నానండి, నా ప్రాధాన్యత అది. అమ్మా మార్తమ్మ, నీవు అనేకమైన సంగతుల గురించి విచారించుతున్నావు, కానీ అవసరమైనది ఒకటి. ఏంటి ఒకటి? ఉత్తమమైనదే. ఏంటి ఆ ఉత్తమమైనది? ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం, ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవడం. ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం అంటే మొదటి శతాబ్దంలో ఒకరి పాదాల దగ్గర కూర్చున్నామంటే దాని అర్థం అతన్ని గురువుగా భావించామని అర్థం, అతని దగ్గర నేర్చుకోవాలని సిద్ధంగా ఉన్నామని అర్థం కాదా? ఇప్పుడు ప్రభు సన్నిధికి వచ్చిన మనం సాతాను దేని వల్లంట? ఐహిక విచారముల వలన విత్తబడినటువంటి వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? అణిచివేస్తున్నాడు. వాక్యాన్ని వాడు ఏం చేస్తాడంటే, ఒకటి దొంగలిస్తాడట. పక్షులు త్రోవ పక్కన పడిన విత్తనాలను ఎత్తుకోబోయి కొన్నిసార్లు సాతానుడు ఈ దైవికమైన తలంపులను తీసుకొని పోతాడు, కొన్నిసార్లు అణిచివేస్తాడు. కానీ మంచి నేలన పడిన విత్తనం మాత్రమే ఈ అణిచివేతను, ఈ అపహరణను అధిగమించినటువంటి ఆ విత్తనం మాత్రమే ఫలించి 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలిస్తుంది. ఒక విశ్వాసి ఫలవంతమైనటువంటి ఫలభరితమైన జీవితంలో ప్రవేశించాలి అంటే వీటిని అణిచివేతను అధిగమించాలి. డిస్ట్రాక్ట్ అయ్యేటువంటి విధానాల్లోంచి బయటికి రావాలి. సరే, ఏదేమైనప్పటికీ మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, 2 ప్రమాదాలు, అత్యంత ప్రాముఖ్యమైన ప్రమాదాలు అవి. ఒకటి వాక్యం అడగదు, రెండోది ప్రభు రాకడలో మనం ఎత్తబడం. కాబట్టి ఇప్పుడు ఆలోచించాలి. ఇక మనం ఇంత విన్న తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు వినాలా వినకూడదా? విచారించాలా విచారించకూడదా? దేని గురించి నేను ఆలోచించడం లేదు కదా, దేని గురించి నేను విచారించడం లేదు. ఐఎమ్ నాట్ వరీయింగ్, ఐఎమ్ నాట్ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. నేను ఆందోళన చెందడం లేదు, నేను ఆనందంగా ఉన్నాను. ఆందోళనగా ఉంటే అనారోగ్యం వస్తుంది, కానీ ఆనందంగా ఉంటేనా ఆరోగ్యం కలుగుతుంది. అనవసరమైన టెన్షన్లకి మనం గురవుతున్నాం. పాత రోజుల్లో లేవండి, పాత రోజుల్లో సమస్యలు ఉన్నాయి కానీ టెన్షన్లు లేవు. ఈ రోజు సమస్యలు టెన్షన్లు ఉన్నాయి. 30 సంవత్సరాల క్రితం బీపీలు షుగర్లు ఎవరికి లేవు, కానీ ఇప్పుడు ప్రతివాడికి బీపీలు షుగర్. పాత రోజుల్లో సమస్య లేవా? సమస్యలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే సమస్యలను మరీ తీవ్రంగా మనం అనలైజ్ చేస్తున్నాం, వాటి గురించి ఆలోచిస్తున్నాం, తీవ్రంగా ఆలోచిస్తున్నాం. నేను రేపు ఉదయాన్నే ప్రయాణం వెళ్ళాలి, నేను దేని గురించి ఆలోచించలేదు. ఎన్ని జతలు పెట్టుకోవాలి, ఎంత మనీ దగ్గర పెట్టుకోవాలి, ఇవన్నీ నేను ఆలోచించడం లేదు. ఆ టైం అయ్యేసరికి రెడీ అయిపోతాను. అంతవరకు దేని గురించి చింతపడకూడదు అని దేవుని వాక్యంలో రాయబడింది. నిన్న రాత్రి కూడా మనం ఈ విషయాలు కొన్ని ఆలోచించాం. ఇక్కడ రాయబడుతున్న మాటలు, దేని గురించి చింతపడద్దు.
ఫిలిప్పీ పట్టణంలోని సంఘం ఒక పోర్ట్ సిటీ, అది అనగా ఒక నదీ తీరములో ఉన్నటువంటి ఒక నగరం. అది ఆ నగరంలో పౌలు గారు దర్శనం ప్రకారం వచ్చాడు. అక్కడున్న ప్రజలందరూ వాళ్ళ మతము వాళ్ళ ఆందోళనని తొలగించలేకపోయింది. వాళ్ళకి ఆందోళన లేని ఒక అద్భుతమైన జీవితాన్ని గురించి, అది యేసుతో ఉన్న జీవితాన్ని గురించి పౌలు గారు బోధించడం ఆరంభించాడు. మీరు దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయములో కొన్ని విషయాల్లోనే కాదు, ప్రతి విషయములో కూడా అప్పుడు ఏమవుతుంది? ఆందోళన లేకుండా ఆనందంగా జీవించే అవకాశం ఉంది. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము, అప్పుడు మీ హృదయం ఎలా ఉంటుందంటే పీస్ అనుభవిస్తారు. ఈ ఉదయకాలము 4 ఉదాహరణలు మీ జ్ఞాపకం చేయబోతున్నారు. చింతించినటువంటి 4 గురించి మీ జ్ఞాపకం చేయాలనిస్తున్నాను. చదువుదాం. మొట్టమొదటి విషయం ఆదికాండం 16వ అధ్యాయము 2 మరియు 4 వచనాలు. చాలే. సలహా ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు సలహా? బాగుందా? సలహా బాగుందా? బాలేదా? మీరు బాలేదంటున్నారు. శారమ్మగా బాగుంది అనిపించింది. శారమ్మ చెప్పిన తర్వాత కరెక్ట్ ఐడియానే అని అబ్రహాము కూడా అనిపించింది. ఏమంటే అంతేనా? కానీ ఇది ఎందుకు బాగాలేదు అని మీరు అన్నారు. ఈ ఐడియా ఎందుకు బాగాలేదు? అందులో తప్పేముంది? ఆ రోజుల్లోని సంస్కృతికి తగినట్టుగా, సాంప్రదాయానికి తగినట్టుగా వాళ్ళు చేశారు. అందులో తప్పేమో అనిపించలేదు. కానీ ఇది భౌతికంగా తప్పేమో కాదు, కానీ ఆత్మ సంబంధంగా మాత్రం ఇది తప్పే. కారణం ఏంటి? అబ్రహాము పిలువబడి అప్పటికే 11 సంవత్సరాలు అయింది. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో పిలువబడ్డాడు. చదవండి ఒక మాట, 16వ వచనం, 16 హాగరు అబ్రహాముకు ఇష్మాయేలును కనినప్పుడు, అంటే ఏమని అర్థం? ఏమండి? 8 11 కాదు, అప్పటికి ఎంతట? పిలవబడినప్పుడు ఎంత అని మీకు ఎలా తెలుసు? ఆదికాండం 12వ అధ్యాయంలో పిలవబడినవాడు. ఇప్పుడు ఎన్నో అధ్యాయానికి వచ్చేసాం? 16వ అధ్యాయం. ఎన్ని సంవత్సరాలు గడిచాయి? 75 ఒక 11 86 సంవత్సరాలు. ఇక్కడ చూడండి, ఇంకో మాట కూడా కనిపిస్తుంది. 3వ వచనం 16:3. ఏంటట? ఎక్కడున్నాడు కాపురం? ఎంతకాలం ఉన్నాడు? 10 ఏళ్ళు కాపురం ఉన్నాడు. అలాంటి ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండం 12:4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు ఎంత వయసు? బయలుదేరినప్పుడు 75. ఇప్పుడు ఎంత? 86. అంటే 8 సంవత్సరాలు. వాగ్దాన దేశంలో ఎంతకాలం ఉన్నారు? ఏమని రాబడిందండి? 3వ వచనం. కాబట్టి అబ్రహాము కనాను దేశములో, అంటే ఊరు దేశము నుంచి కనాను రావడానికి ఎక్కువ టైం పట్టలేదు. కొన్ని నెలల కాలములోనే వాగ్దాన దేశంలోకి వచ్చేసాడు. కనాను అనేటువంటి దేశానికి కనీసం 7 పేర్లు బైబిల్లో ఉన్నాయి. కనాను అనేటువంటి దేశంలో 16 జాతులు వారు ఒకప్పుడు నివసించారు. మెల్లగా 10 జాతులు 7 జాతులు వాళ్ళయ్యారు. మెల్లగా ఒక్కో జాతి వెళ్ళడం ఆరంభించింది. ఇంచుమించు ఈ వాగ్దాన దేశంలో 15 నదుల వరకు ఉన్నాయి. 1-2 నదులు కాదు. ఇన్ని నదులు కలిగినటువంటి, పర్వతాలు కలిగినటువంటి
ఒక అద్భుతమైనటువంటి స్థలం. దాన్ని ఇజ్రాయెల్ దేశం అన్నారు, దానిని యూదుల దేశం అన్నారు, దాన్ని వాగ్దాన దేశం అన్నారు, దాన్ని ఫిలిష్తీయులు ఎక్కువ కాలం నివసించారు కాబట్టి పాలస్తీనా అన్నారు. ఇలా వేరు పేర్లు కలిగినటువంటి ప్రదేశం. 75 బయలుదేరాడు, 10 సంవత్సరాలు అక్కడ కాపురం ఉన్నాడు. అంటే వాగ్దానం చేసిన వాడు ఎంత నమ్మదగిన వాడో కొత్త ఊరికి ఎంత త్వరగా తీసుకొచ్చాడో ఆలోచించండి. నెలల గడువులోనే వాగ్దాన దేశం. దేని గురించి చింతించొద్దు. ఒకటి అబ్రహాము శారాల చింత, ఒకటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బావా 10 సంవత్సరాలు అయిందే, అవునమ్మాయి ఏంటి? మాటి మాటికి దేవుడు నిన్ను బయటికి పిలిచి, నేనున్నప్పుడు చెప్పకుండా నిన్ను బయటికి పిలిచి ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టమని అంటున్నాడు. అవును, ఇప్పుడు ఏంటమ్మాయి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? మన ఊరిని వదిలిపెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? 10 సంవత్సరాలు అయింది. అయితే ఏంటమ్మా ఇప్పుడు? నీకు ఇంకా అర్థం కాలేదేమో, మనకు పిల్లలు ఇంకా పుట్టలేదయ్యా. సరే ఏం చేస్తాం? బావా నాకు ఒక ఐడియా వచ్చింది, చెప్పమ్మాయి. భార్య తెలివి కలిగింది, తెలివి తక్కువలాగా కనిపిస్తుంది కానీ భార్యని తెలివి కలిగిన వాళ్ళే. ఇటువంటి చావు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి భార్యలకి కదా. భార్య సలహా ఇచ్చింది, ఏమని? ఎవరో దేనికి బావా, సారా మన హాగర్ ఉంది కదా, వెళ్ళిపో. ఓకే ఓకే, వెరీ గుడ్. అబ్రహాం ఏం చేయాలి? బాయ్ ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాకు వాగ్దానం ఉందమ్మాయి, వాగ్దానం నెరవేరాలి. దేవుడు అబద్ధికుడు కాదు, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇదిగో దేవుడు మన జీవితంలో ఒక వాగ్దానం. ఉండవయ్యా, ఏం వాగ్దానం? పిచ్చి మొఖం ద్వారా ఊరు నుంచి కనానులోకి చేరుస్తానని వాగ్దానం చేశాడు. నెరవేర్చాడా? నెరవేర్చాడు. ఇంకా మిగతా వాగ్దానం ఎందుకు నెరవేర్చాడు? దేశాన్ని ఇస్తాను అనేటువంటి వాగ్దానం, స్వాస్థ్యాన్ని ఇస్తాననే వాగ్దానం చేశాడు కదా, నెరవేర్చాడు. అలాగైతే నెక్స్ట్ నెరవేర్చిన వాగ్దానం ఏంటి? వాగ్దానం నెరవేర్చి ఎన్ని సంవత్సరాలు అయింది? వాగ్దానం నెరవేర్చి 10 సంవత్సరాలు అయింది. దేవుడు నమ్మదగిన వాడా అబద్ధికుడా? ఈ నమ్మదగిన వాడిని భార్యాభర్తలు ఇద్దరు కలిసి అనుమానించారు. విశ్వాస వీరులు అంటారేమో కానీ ఎంత విశ్వాస వీరుల్లో కూడా కొద్దిగా గొప్ప అవిశ్వాసం ఉంటుంది కదా. ఈ విశ్వాస వీరుడు భార్య చెప్పగానే, నా భార్యకు ఉన్న తెలివితేటలు నాకు లేవు అనుకోని బాధపడి ఉంటాడు. తర్వాత ఏం జరిగింది? అతడు 4వ వచనం, హాగరుతో పోయినప్పుడు సరే ఇలాగైంది. తర్వాత ఇంట్లో నిలబడిన మాటలు చూడండి. అప్పుడు 5వ వచనం, దాని దృష్టికి ఇంతకుముందు మా యజమాని వాళ్ళు అమ్మగారు అని అనుకున్నాం. ఇప్పుడు పోసే పోయే కొట్టాలి నాన్న. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నీకు ఆశీర్వాదమే లేదు. ప్రార్థనలు ఉన్నాయి, నీకు ఆశీర్వాదాలు లేవు. నీకు వాగ్దానం ఉందంటున్నావు కానీ వాగ్దానం నెరవేరలేదు. నువ్వు కొట్టాలివి. ఇంకా నీకు ఎట్టాకో పిల్లలు పుట్టే అవకాశం లేదులే. ఈ ఆస్తి అంతా చూసుకోవాల్సిందే తప్ప దేనికి పనికి వస్తావు నువ్వు? ఆ లోతు వెళ్ళిపోయాడు. ఇంకా ఎలియాసరేలే నీ వారసుడు. ఇదిగో నా గర్భంలో పుట్టినటువంటి ఇష్మాయేలే మీ వారసుడు అని అనుకుంటూ ఉన్న సమయంలో చూసారా, అబ్రహాము శారాల యొక్క చింత విచారం ఏంటంటే వాగ్దానము నెరవేరుతుందా లేదా అనేటువంటి ఆలోచన. అంతేనా? ఎందుకు ఆలస్యం అవుతుంది? వై ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇస్ బీయింగ్ డిలేడ్? ఎందుకు వాగ్దానం ఆలస్యం అవుతుంది? గుర్తుపెట్టుకోవాలి, వాగ్దానం ఆలస్యమైనంత మాత్రాన దేవుడు అలక్ష్యం చేస్తున్నాడని కాదు దాని అర్థం. చాలాసార్లు ఆలస్యము అనేది అలక్ష్యం అనుకుంటాం. ఆలస్యము అనేది అలక్ష్యము కాదు, ఆలస్యము కూడా ఆశీర్వాదమే. పెనిన్నాకి పిల్లలు పుట్టారు, ఆ పిల్లల సంగతి దేవుడికి తెలియదు. కానీ ఆలస్యంగా హన్నాకి పిల్లలు పుట్టారు. హన్నా బిడ్డల గురించి మాట్లాడుకుంటారు ప్రపంచం మొత్తం. దాను మొదలుకొని బెర్షెబా వరకు ఉన్న వాళ్ళందరూ హన్నా మా కుమారుడు అండి అని చెప్తున్నారు. ఆలస్యంగా పుట్టినప్పటికీ అద్భుతమైన కుమారుని ఇచ్చాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఆలస్యాలు అలక్ష్యాలు కాదు, ఆలస్యాలు కూడా ఆశీర్వాదాలే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి నంబర్ 1
ద యాంగ్జైటీ ఆఫ్ అబ్రహాం అండ్ సారా. వాగ్దానం నెరవేరుతుందా లేదా అని. వాగ్దానం నెరవేరేటువంటి డిసెంబర్ 31 వాగ్దానం కాదండి, అది నకిలీ, అది డూప్. డిసెంబర్ 31 మీకు ఇచ్చే వాగ్దానాలన్నీ డూప్. వీళ్ళకి ఎప్పుడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు? 10 సంవత్సరాల క్రితమే వాగ్దానం చేశాడు. 10 సంవత్సరాలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళకి వాగ్దానం చేయలేదు. వాళ్ళకి క్యాలెండర్ లేదు, కానీ వాగ్దానం ఉంది. మనకు క్యాలెండర్లు ఉన్నాయి, వాగ్దానాలు అని చెప్పబడిన వాగ్దానాల కార్డు మొక్కలు ఉన్నాయి. అందుకనే వాగ్దానాల కార్డులు మనం వ్యతిరేకిస్తున్నాం. ఒక ఆయన బక్సింగ్ అనేటువంటి ఆయన ఈ వాగ్దానాల మొక్కల్ని సంఘాల్లో ప్రమోట్ చేశాడు. కొత్త నిబంధన సంఘంలో ఎక్కడ వాగ్దానపు కార్డులు లేవు. వాక్యములో ఉన్న వాగ్దానాలు మాత్రమే మనం భావించాలి, కానీ ఒక కార్డు ముక్క తీసుకొని 2026, 2025, 2024 అని వాగ్దానాలుగా భావించకూడదు. అబ్రహాము 100 సంవత్సరాలు వెతికితే దేవుడు 100 వాగ్దానాలు చేయలేదు. 100 సంవత్సరాలకి ఎన్ని మీ లెక్క ప్రకారం చేయాలి, కానీ దేవుడు 7 ప్రాముఖ్యమైన వాగ్దానాలు చేశాడు. వచ్చాను ఈ 7 100 సంవత్సరాలకి 7 వాగ్దానాలు, 7 వాగ్దానాలు నెరవేరింది. అది మనం గుర్తుపెట్టు. అంటే సంవత్సరానికి ఒకసారి దేవుడు వాగ్దానం చేయడం లేదు. సంవత్సరం అనేది మన లెక్క, నెల అనేది మన లెక్క. దేవుడికి సంవత్సరం లేదు, నెల లేదు, రోజులు లేవు. ఆయన నిత్యత్వంలో ఉన్నాడు. మనం డిసెంబర్ 31 అంటున్నాం, కానీ దేవుడికి డిసెంబర్ 31 లేదు. ఉందా? దేవుడికి డిసెంబర్ లేదు, 31 లేదు. ఆయన ఎక్కడున్నాడు? కాలాతీతంగా ఉన్నాడు. హీస్ బియాండ్ టైం. మనము క్రోనోస్ లో ఉన్నాము, మానవుని యొక్క కాలంలో ఉన్నాము. దేవుడు కైరోస్ లో ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పింటాను క్రోనోస్ కైరోస్, క్రోనోస్ కైరోస్ అని చెప్పలేదమ్మా? ఎందుకు చెప్తున్నానని చెప్పిందే చెప్పి మొత్తుకొని మీరు అర్థం చేసుకోవాలని. క్రోనోస్ అంటే మానవుని సమయం, కైరోస్ అంటే దేవుని సమయం. కైరోస్ అంటే కురియోస్ యొక్క సమయం. కురియోస్ అంటే ఏంటి? కురియోస్ అంటే ప్రభువు. ప్రభువు యొక్క సమయాన్ని కైరోస్ అన్నారు. మానవుని యొక్క సమయం, అందుకనే కాలశాస్త్రాన్ని క్రోనాలజీ అన్నారు. క్రానిక్ డిసీజ్ అంటే ఏంటో తెలుసా? దీర్ఘకాలికమైన వ్యాధి. ఎన్ని సంవత్సరాలు ఉంది బీపీ? 20 సంవత్సరాలు. దీర్ఘకాలికం. ఈ మోకాళ్ళ నొప్పి ఎంతకాలం ఉంది? 30 సంవత్సరాలు. ఓకే, దీర్ఘకాలికం. క్రానికల్ డిసీజెస్ అంటారు. ఇవి మానవుని యొక్క కాల ప్రకారమే. 13 సంవత్సరాలు మానవుని కాలం, 18 సంవత్సరాలు మానవుని కాలం, 38 సంవత్సరాలు మానవుని కాలం. కానీ దేవునికి వెళ్ళలేదు. 1 సెకండ్లో అద్భుతం చేసేసాడు. నీ రోగం 13 సంవత్సరాలైనా కావచ్చు, 18 సంవత్సరాలైనా కావచ్చు, 38 సంవత్సరాలైనా కావచ్చు. కానీ అమ్మో 13 అండి, 18 అండి, 12 అండి అమ్మో అని నువ్వు అనుకుంటావేమో. కానీ దేవునికి ఈ లెక్కలు లేవు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఒకటి, నంబర్ 1 ఏం చెప్తున్నాం మనం? అబ్రహాము శారాల యొక్క చింత. వాళ్ళు చింతిస్తున్నారు దేని గురించి? నెరవేరిందా లేదా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడా, మోసగాడా? హీస్ ఫెయిత్ఫుల్, మోసగాడు కాదు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, తాను చెప్పినది నెరవేర్చుటకు దేవుడు ఆతురపడుతున్నాడట. తాను చెప్పింది చేయడానికి ఏం చేస్తున్నాడట? ఆతురపడడం అంటే ఏంటి? ఆ చేద్దాంలో ఇప్పుడే తొందరగా ఉంది, మొన్నే కదా వాగ్దానం చేసింది, డిసెంబర్ 31 వాగ్దానం చేసింది, మళ్ళీ ఇప్పుడే త్వరగా అని కాదు. ఆయన ఏం చేస్తున్నాడట? He was very eager to fulfill the promise. వాగ్దానం నెరవేర్చడానికి ఆయన ఆతురపడుతున్నాడు. గెత్సెమనే తోటలో ఆయన గురించి రాబడింది, ఆతురపడుచు ప్రార్థించాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయం 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అబ్రహాముతో డాడీ అని పిలిచాడు. వాట్ మై సన్, వాట్ హ్యాపెన్? ఏంటి సడన్ గా, ఏంటి ఈ పిలుపు, ఏంటి ఎందుకు పిలుస్తున్నావు, వాట్ ఇస్ ద రీజన్ అని అన్నప్పుడు చాలే ఏమంటున్నాడు? ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది? ప్రశ్న అవిశ్వాసంలో వచ్చి ప్రశ్నలు వస్తాయి, విశ్వాసంలో వచ్చి ప్రత్యుత్తరాలు వస్తాయి. మరలా చెప్తున్నాను, అవిశ్వాసంలోంచి ప్రశ్నలు వస్తాయి. అవిశ్వాసము పుట్టించేటువంటి స్థలం లేదా అక్కడి నుంచి ప్రశ్నలు పడతాయి.
ప్రశ్నలు పుట్టే స్థలమే అవిశ్వాసం. ప్రత్యుత్తరాలు పుట్టేటువంటి ఒక స్థలం ఉంది, దాని పేరు విశ్వాసం. గొర్రె పిల్ల ఏది అన్నప్పుడు ఏం చెప్పాడు? నానా, నా వయసు 100 సంవత్సరాలు దాటింది, నాకు మతిమరుపు వచ్చింది, తేలకపోయాను అని అన్నాడా? ఏం చెప్పాడు? 8వ వచనం, అబ్రహాము ఒకటి 7వ వచనంలో ఇమ్మెచ్యూరిటీ చూస్తున్నాం, 8వ వచనంలో మెచ్యూరిటీ చూస్తున్నాం. ఇమ్మెచ్యూరిటీ ఎప్పుడు ప్రశ్నిస్తుంది, మెచ్యూరిటీ ఎప్పుడు ప్రత్యుత్తరం ఇస్తుంది. ఏమండి అంతేనా? డోంట్ వరీ మై సన్. ఎవరు చూసుకుంటారు? కింద మన 2 పనులు రే కింద రా, అయ్యా అయ్యా అర్జెంటుగా ఒక గొర్రె పిల్లని తీసుకోనండి అని చెప్పలేడా? మనం కింద నుంచి గొర్రె పిల్లని కాదు, దేవుడు మన కోసం పైనుంచి ఒక గొర్రె పిల్లని సిద్ధపరిచాడు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు, గొర్రె పిల్ల ఎక్కడ ఉంది? పైన కింద ఉందా? కన్నులెత్తి చూచాడు, కన్నులు దించి చూశాడు. చూసినప్పుడు గొర్రె పిల్ల కనపడిందని కాదు, కన్నులెత్తి చూచినప్పుడు నీ ఆశీర్వాదాలు పైనుంచి వస్తాయి. తూర్పు నుండి అయినను పడమర నుండి అయినను హెచ్చు కలగదు. ప్రమోషన్ అనేది, ఎక్సాల్టేషన్ అనేది మనుషుల మధ్యలోంచి రాదు, దేవుడి దగ్గర నుంచి వచ్చేది. మనం ఆలోచిస్తున్న విషయం, 2వ విషయం, ఇస్సాకు యొక్క చింత చూడండి. దేని గురించి ఆలోచిస్తున్నాడు? డాడీని అడుగుదామా వద్దా? దేని గురించి? ఆయన తప్పైన ప్రశ్న కాదు, ఆయన అడిగింది కరెక్ట్ ప్రశ్నే. చూస్తున్న వాటి దృష్ట్యా, ఏర్పడిన లోటు దృష్ట్యా, తీర్చలేని అవసరత దృష్ట్యా ప్రశ్నించాడు. గొర్రె పిల్ల ఏది అని అడిగింది తప్పు ప్రశ్న కాదు, గుడ్ క్వశ్చన్. కానీ ఆన్సర్ ఎలా ఉంది? ఎవరి ఆన్సర్ గుడ్డుగా ఉందా బ్యాడ్గా ఉందా? మీకు గుడ్డుగా ఉందేమో. ఇస్సాకు కనిపించినది ముసలిడికి చారస్తం ఎక్కువైంది. దేవుడు ఎట్లా చూసుకుంటాడా? దేవుడు చూసుకుంటాడా? ఏమండి, దేవుడు చూసుకుంటాడా? మన అవసరతలు దేవుడు తీరుస్తాడా? దేవుడు గొర్రె పిల్లలను అనుగ్రహిస్తాడా? స్తోత్రం. ఇక్కడ చిన్న మాట చెప్తాను, ఇంతకుముందు కూడా చెప్పాను. అబ్రహాం ఏమన్నాడట? దేవుడే దహన పనికి కాదు. అబ్రహాము చెప్పిన మాటకు ఒక అర్థం ఉంది. అబ్రహాము చెప్పిన దానికి ఒక అర్థం ఉంది. దాన్ని మూల భాషలో హస్సే అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, దహన బలికి దేవుడు మందనిస్తాడు. ఇక అర్థమైన చెప్పచ్చు. నేను ఒక్క గొర్రె పిల్ల ఏది అని అడుగుతున్నాడు ఇస్తారు. అబ్రహాం అవసరమైతే దేవుడు ఒక మందను అనుగ్రహిస్తాడు. మంద అంటే ఏమని అర్థం? ఓ 10, 20, 30, 40, 100 ఉండొచ్చు. 100 గొర్రెల మందల గురించి బైబిల్లో ఒక ఉపమానం ఉంది. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయో ముఖ్యం కాదు. దేవుడు అవసరమైతే ఒక మంద నిండా మనకు అవసరమైతే చాయిస్ ర్యామ్స్ ని ఇస్తాడు. అది ఆయన చెప్పాడు. ఎంత చెప్పాడు చూడండి, ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. అవిశ్వాసాన్ని అధిగమించాలంటే అది విశ్వాసం మాత్రమే చేయగలిగిన పని. మనలో ఉన్న అవిశ్వాసాన్ని అధిగమించి ఒక విశ్వాసం మనలోకి వచ్చినప్పుడు, నా మీద నాకున్న విశ్వాసం కాదు, దేవుని మీద నాకున్న విశ్వాసం. అబ్రహాము విశ్వాసం వ్యక్తం చేశాడు. దేని మీద విశ్వాసం? గొర్రె పిల్లను దేవుడు చూసుకుంటాడు. గొర్రె పిల్లనే కాదు, నీకు కావలసినవన్నీ దేవుడు చూసుకుంటాడు కాదా? మనకు కావలసినవన్నీ ఆయన చూసుకోలేడా? ఈ అబ్రహాము దేవుడే మన దేవుడు అంటున్నామే, అటువంటిప్పుడు అబ్రహాముకి ఇచ్చినట్టు మనకెందుకు ఇవ్వడు? రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో రాయబడింది, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయని వాడు ఆయనతో కూడా సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎవరు ఉందా లేదా మీ బైబిల్లో? చదవండి ఎవరైనా. స్తోత్రం. అడిగితే క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఉందా అక్కడ? లేదు. ఆన్సర్ ఏమో ఉంటుంది? మనకెందుకు అనుగ్రహింపుడు అంటే అనుగ్రహిస్తాడనా అనుగ్రహించడనా? ఎందుకు అనుగ్రహిస్తాడు?
తన సొంత కుమారుణ్ణే అనుగ్రహించాడండి. తన సొంత కుమారుని కన్నా ఏది గొప్పది కాదు. ఇస్సాకు అడిగాడు, నానా వేర్ ఇస్ ద ల్యాంబ్? సరే ఓ పని చేద్దాం బాబు, మనం జరిగిన మిస్టేక్ వెళ్ళిపోయి మళ్ళా ఇస్సాకులో చింత ఉంది కానీ అబ్రహాములో నిశ్చింత ఉంది. నీలో ఏముండాలి? చింత, నిశ్చింత. కానీ లేదే, నిశ్చింత లేదు, మొత్తం చింతే. ఆలోచించి టెన్షన్, ఇక్కడ కూర్చుంటారు కానీ వాక్యం వింటుంటారు కానీ మనసంతా ఇంటి మీద ఉంటుంది. వచ్చేటప్పుడు గ్యాస్ ఆపేసానో లేదో, మరి ఏదో రాను వయసు మతివరకు ఎక్కువైపోతా, పాలు అలాగే పెట్టానా, వదిలేసానా, కుళాయి తిప్పడం ఆపేసానా, మోటార్ ఆపేసానా, ఎన్ని అనుభవాలు రావు. ఇక్కడ కూర్చున్నారు కానీ మనసంతా ఎక్కడ ఉంది? ఇంటి మీద లేదా? ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని మీరు మర్చిపోండి, అందరిని మర్చిపోండి, ప్రపంచాన్ని మర్చిపోండి. ప్రపంచంలో మీరు ఒక్కరే ఉన్నట్టుగా, మీరు ప్రభు ఉన్నట్టుగా ఫీల్ అయిపోండి. అందరిని మర్చిపోండి, మీ పక్కన వాళ్ళు మర్చిపోండి, ఫోన్ సంగతి మర్చిపోండి, అన్ని విషయాలు మర్చిపోండి. ఇక్కడికి వచ్చి ప్రభువును మాత్రమే జ్ఞాపకం చేసుకుని దేవుడు స్తుతించాలి. యొక్క విచారం వచ్చింది. రెండోది, ఆశీర్వాదం వస్తుందా లేదా, అనుగ్రహించబడుతుందా, చేయబడిన వాగ్దానం నెరవేరుతుందా లేదా. ఇప్పటికే 10 సంవత్సరాలు అయిందంటే కష్టమే బావా. 10 సంవత్సరాలు మనకి ఎంతగా అడుగుతాం? నీ వయసు 85 సంవత్సరాలు అయింది, నా వయసు 75 సంవత్సరాలు అయింది. ఇంకా పిల్లలు పడతారు? పుడితే 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలు ఆలస్యంగా ఎలా పడతారు? దేవునికి అసాధ్యమైన కార్యము లేదు. రాజశాసనము జారీ చేయబడింది, యూదులందరినీ సంహరించాలి. ఇక చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం లేదు. కానీ ఏమైంది? శాసనం పూర్తి వేయలేదా? 30 రోజులు ఏ దేవునికి పూజ చేయకూడదు అనేటువంటి శాసనం, అలా చేస్తే సింహాల గుహలో వేస్తారనే శాసనం. ఆ శాసనం ఏమైంది? రద్దు చేయబడలేదా? మీకోసం రద్దు చేయబడతాయి శాసనాలు, మీకోసం చట్టాలు మార్చబడతాయి, మీకోసం గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్పరేంటి మీరు? మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 32. ఒకటి ద యాంగ్జైటీ ఆఫ్ అబ్రహాం అండ్ సారా, రెండోది ద యాంగ్జైటీ ఆఫ్ లైక్. 7వ వచనం, యాకోబు అంటే ఎవరర్థం? మిక్కిలి భయపడి అంటే ఏమైంది? విశ్వాసమా అవిశ్వాసమా? దేనికి? ఏమండి? దేనికి మిక్కిలి భయపడి తొందరపడి అంటే ఏమని అర్థం? తొందరపడి అంటే ఏమని అర్థం అండి? అర్థం కాలేదు. ఆవేశపడి. తొందరపడి అంటే ఇంగ్లీష్లో ట్రబుల్డ్. దేవదూత వచ్చి ఒక విషయం చెప్పాడు మరియమ్మకి, ఆమె తొందరపడింది. తొందరపడింది అంటే ఏమని అర్థం? నువ్వు పోవాయి ఆయన తలుపేసుకో, తొందరపడి తలుపేసిందనే. షీ వాస్ ట్రబుల్డ్. తొందరపాటు. అతడు మిక్కిలి భయపడి. దేనికి తొందరపడ్డాడు? 20 సంవత్సరాల క్రితం అన్నయ్య చెప్పిన మాటకి భయపడ్డాడు. కానీ 20 సంవత్సరాల గ్యాప్లో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని మర్చిపోయాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నిశ్చయముగా నేను మరలా ఈ దేశానికి తీసుకొస్తాను వాగ్దానం చేయలేదా? రే కత్తి నూరుతూ వాడిని చంపేయాలి వాడిని అని నూరుతున్నప్పుడు ఆ మాటలు వినింది అమ్మ కుమారుడికి చెప్పింది. కుమారుడు ఈ మాటలు మర్చిపోలేదు. ఈ మాటలు అన్నటువంటి ఏశావు ఈ మాటలు మర్చిపోయి ఉండొచ్చు, కానీ యాకోబు మాత్రం మర్చిపోలేదు. ఎందుకు? దీని తర్వాత చేశాడు, నిశ్చయముగా నిన్ను ఈ స్థలానికి తీసుకొని వస్తాను అన్న ఆవేశంతో చెప్పింది గుర్తుంది, కానీ దేవుడు ప్రేమగా చెప్పిన విషయం నెరవేరింది ఏంటి? అన్న చెప్పింది నెరవేరిందా? దేవుడు చెప్పింది నెరవేరిందా? మన శత్రువులు ఏం చేస్తాడు? దేవుడు మిత్రుడుగా మార్చాడు. ఎదురుగా అన్నం చూసి సాగిలపడ్డాడు. ఎవడు దగ్గరికి తీసుకుని వాళ్ళిద్దరూ మెడ మీద పడి కౌలు ఉంచుకొని ముందు పెట్టుకున్నారు. లేదా శత్రుత్వం ఏమైంది?
అనయ్య ఆ రోజు కత్తి నూరుతూ ఇలా, రే ఏదో అంటావురా ఆవేశంలో 100 అంటావు, నువ్వు నా తమ్ముడివి కాదా? అప్పుడేదో అన్నాను వాస్తవమే, నువ్వు మోసం చేసావు వాస్తవమే, అదేదో అన్నావని అన్ని చేస్తామని నరుకుతావా చంపుతావా? 20 సంవత్సరాల కాలంలో మిస్ యూ తమ్ముడు, ఐ రియల్ మిస్ యూ. ఉంటే అంత బాగుంటుందినా? నువ్వు తిన్నటువంటి, నువ్వు వండి పెట్టినటువంటి చిక్కుడుకాయల కూర రుచి ఇప్పటికీ నాకు గుర్తుందిరా. స్తోత్రం స్తోత్రం. నువ్వు నా తమ్ముడివిరా, నువ్వు మోసం చేసి ఉండొచ్చు, నన్ను నా చేష్టంతో హక్కు లాక్కోవచ్చు, బట్ యు ఆర్ మై బ్రదర్ కాదా? మనకు అన్యాయం చేస్తే చేయొచ్చు, కానీ మన సోదరులు కాదా? తండ్రి ఆస్తి పాడు చేసి ఉండొచ్చు, కానీ తండ్రి ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు ఎవడాడు ద్రోహి అన్నాడా? మనం కుమారులమే కానీ దుర్మార్గ పనులు చేస్తాం, మనం తమ్ముళ్ళమే, మనం అన్నలమే, కుటుంబ సభ్యులమే, మనం అన్యాయం చేస్తాం, కానీ దేవుడు వాటన్నిటి క్షమిస్తున్నాడు. ఒకసారి అన్నాడా, రే తమ్ముడు, రే బాబు నీ ఆస్తిని వేసులతో తినేసావంటే నిజమేనా అడిగాడా? నో. నువ్వు లోకంలో ఏం చేసావో నాకు అనవసరం, నువ్వు ఎక్కడికి వచ్చి ఎలా జీవిస్తున్నావు అనేది నాకు ప్రాముఖ్యమైన విషయం. అక్కడ ఆస్తిని వేశ్యలతో తినే అవకాశం ఉందేమో, కానీ ఇక్కడ అటువంటిది లేదు. ఇక్కడ వేశ్యలు లేరు, చెడిపోయిన వాళ్ళు లేరు, అందరూ బాగవుతున్న వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఇది తండ్రి ఇల్లు, దిస్ ఈస్ ఫాదర్స్ హౌస్. లోకంలో ఉన్నారు మోసగాళ్ళు, దొంగలు, అబద్ధికులు, కానీ ఇక్కడ మారుతున్న వాళ్ళు. ఇది రీహాబిలిటేషన్ సెంటర్. ఇది వీళ్ళందరూ ఎవరంటే మద్యం మానుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. వీళ్ళందరూ ఎవరంటే పాపము మానుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న పరిశుద్ధులు వీళ్ళంతా. స్వతంత్రం చెప్పాలి. మూడో విషయం, యాకోబుకి ఏమైంది? 11వ వచనం, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించము. 70 మంది దాక్కున్నారు, ఆయన భయపడుతున్నాడు. స్తోత్రం. 9వ వచనం, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా. చాలండి. ఏమని చెప్తున్నాడు? నా తాత అయినట్టు అబ్రహాము దేవా, నా తండ్రి అయినట్టు ఇస్సాకు దేవా అనాల్సి వాడు. సరే అన్నాడు, లేదు వేరే విషయం. ఇప్పుడు ఏమంటున్నాడు? నా దేవా అని చెప్పుకోలేక తాత దేవుడని, తండ్రి దేవుడని చెప్పుకున్నాడు. తనకు సొంత సంబంధం లేదుగా. మనం ఎంతసేపటికి వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని చెప్పుకోవాల్సిందే, కానీ నా దేవుడు అని చెప్పుకునే స్థితిలో మనం లేవు, అటువంటి సంబంధంలో లేదు. నేనేం చేస్తున్నా, నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి నన్ను తప్పించము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో. ఎన్ని సంవత్సరాల భయం ఇది? 20 సంవత్సరాలుగా ఉన్నది భయం. భార్యల మధ్యలో ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు జీవితాన్ని, బాగా తింటున్నాడు, తాగుతున్నాడు, అయినప్పటికీ ఎక్కడో భయం. మేనమామ, ఆయన కూడా మేనమామేగా. మేనమామ ఇంటికి ఏదో టైంలో వచ్చాడంటే మాత్రం చావడం గ్యారెంటీ. యాకోబు సాఫ్ట్గా ఉన్నాడు, ఏశావు మొరటుగా ఉన్నాడు. వాడి చేతిలో వీడు వస్తాడు. కానీ దేవుడు అలా చెప్పలేదు. నేను యాకోబును ప్రేమించింది, ఏశావును ద్వేషించాను. సరే, దేవుని స్తోత్రం. మూడో విషయం, వాగ్దానాన్ని మరిచినటువంటి యాకోబు చూడండి. యాకోబు యొక్క చింత, ఆందోళన దేని గురించి? చంపుతాడేమో. ఒకటి, అబ్రహాము శారాల యొక్క వాగ్దానం నెరవేరదేమో. రెండోది, ఇస్సాకు యొక్క చింత, ఆశీర్వాదం రాదేమో. మూడోది, చంపుతాడేమో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక విషయాన్ని కూడా చెప్పి ముగిస్తాను. ఆదికాండము 37వ అధ్యాయం 8వ వచనం. చాలండి. సహోదరుడు ఒకడు, 12 మందిలో ఒకడుగా ఉన్నటువంటి యోసేపు అధికారి అయి పరిపాలిస్తే మీకు మంచిదా కాదా? నువ్వు మమ్మల్ని వెళ్తావా? ఎవడ్రా నువ్వు మమ్మల్ని అనడానికి? పిల్లోడు రకంగా ఉండు అన్న విధంగా మాట్లాడారు. ఏమన్నారు వాళ్ళు? స్తోత్రం. అందుకని సహోదరులు
మేము అధికారులం కావాలే కానీ నువ్వు అధికారి కావడానికి ఏం లేదు. కానీ ఎవరు అధికారి అయ్యారు? ఆయన అన్నం పెడితే తిన్నారు వీళ్ళు, ఆయన ధాన్యం ఇస్తే కొనుగోలు చేసిన పరిస్థితి వీళ్ళది. యోసేపు వీళ్ళ దగ్గరికి రాలేదు, వీళ్ళే యోసేపు దగ్గరికి వెళ్ళారు. గుర్తుపెట్టుకొని, వాగ్దానం కలిగిన వాడి దగ్గరికే వెళ్తారు, వాగ్దానం లేని వాడి దగ్గరికి ఎవరు వెళ్ళరు. యోసేపు దగ్గరికి వీళ్ళు వెళ్ళారు కానీ వీళ్ళ దగ్గరికి యోసేపు రాలేదు. వాళ్ళు అదే పనిగా మొక్కుతుంటే, అసలు ఎలాగే మొక్కండి మీకు అలాగే కావాలి అన్నారా ఏంటి? బయట వాళ్ళు మనల్ని ఏలే కన్నా మన సహోదరులు మనల్ని ఏలితే మంచిది కదా. ఏం మాట్లాడుతున్నారా? నువ్వు మమ్మల్ని వెళ్తావా? తల్లి, అమ్మ, నాన్న అందరూ నీకు సాగిల పడతారా? ఇక కలలు గెలలు కన్నామంటే కుదరదు. మీరెందుకు కనలేదు? కళ్ళు మీరందరూ ఒకే ఇంట్లో పడుకున్న వాళ్ళే కదా. ఒకే ఇంట్లో పడుకున్న వాళ్ళకి వాడికి వచ్చింది కళ, మీకెందుకు రాలేదు? ఏమండి, మీకు కళ వస్తే ఒరే మాకు ఇప్పుడు కళ వచ్చింది గుర్తొచ్చిందండి, ఒరే నువ్వు చెప్పిన తర్వాత నాకు కళ వచ్చిందని గుర్తొచ్చిందని బెంజమిను అనగా బెన్యామీను, అరే నువ్వు చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చిందని కాదు, అరే నువ్వు చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఇస్సాకారు, ఎవరు అనలేదు కదా. కళ వచ్చింది ఎంతమందికి? ఒక్కడికే కళ వచ్చింది. కళ ఎలా వచ్చింది? ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ పండుకోవడం ఏంటి? లేదు. కళ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. కళ దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ యవ్వనులు ఏట దర్శనాలు చూస్తారు, మీ వృత్తులు కళలు కందురు అని యోవేలు ప్రవచనం చెప్పాడు. యవనస్తులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దర్శనాలు చూస్తున్నారు, భవిష్యత్ దర్శనాలు చూస్తున్నారు. ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును దర్శన రూపంలో చూశాడు యోసేపు. అందరూ అప్పటి నుంచి చూస్తుంటే, అందరూ వీడి కళల గురించి ఆలోచిస్తుంటే, కళల గురించి కాదు, దేశాన్ని పరిపాలించడం గురించి యోసేపు ఆలోచిస్తున్నాడు. సహోదరుల యొక్క చింత ఏంటో తెలుసా? యోసేపు యొక్క సహోదరుల చింత, వీడు మమ్మల్ని లేదేంటి కాదా? వీడు మా అమ్మ కొడుకు కాదు, మా నాన్న కొడుకు. వీడు ఏమన్నా అంతేనా? వీడెవడు? మా సోదరుడే, కానీ మా నాన్న కొడుకే కానీ మా అమ్మ కొడుకు కాదు. ఏంటది? మేమందరము లేయాకు పుట్టిన వాళ్ళం, వీడు రాగాడుకు పుట్టాడు. ఈ దరిద్ర జాతకుడు వీడు పుట్టంగానే వీళ్ళ అమ్మ చచ్చిపోయింది. అంతేనా? వాళ్ళ తమ్ముడు పుట్టంగానే వీడు పుట్టిన 1 సంవత్సరానికే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. దరిద్ర జాతకుడు వీడు. కానీ మేము పుట్టిన చాలా కాలం తర్వాత మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. కానీ వీడు పుట్టితే మాత్రం అనర్థం కాదు, వాడు పుట్టిన దాని వల్ల ఆశీర్వాదం వచ్చింది ఆయనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీరు చింతించొద్దు, మీరు ఆందోళన చెందొద్దు. ప్రతి విషయంలోనూ మీ ప్రార్థనా మనవులని విజ్ఞాపనలతో కృతజ్ఞత పూర్వకంగా తెలియజేయండి. చింత ఏంటి? ఎవరు ఏంటండి? ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా, మనల్ని నడిపించేది మాత్రం దేవుడే. మనం దీన్ని మర్చిపోయాం. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ వచ్చి ఇప్పుడు ఏం తినాలి, ఈరోజు మధ్యాహ్నం ఏం తినాలి, ఈరోజు రాత్రి ఏం చేయాలని నిర్దేశించడం లేదు కదా. ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఎవరు ప్రధానమంత్రి అయినా ఇవన్నీ చేయాల్సింది ఎవరు? మా ముఖ్యమంత్రి చెప్పాలండి, చెప్తేనే తింటాం మేము, మా ఎమ్మెల్యే చెప్తే తింటాం అని ఎవడు ఎదుర్కోవద్దు. కానీ మనల్ని నడిపించి, మన లోపల ఉండి నడిపించేవాడు, మన నాయకులు మన వెలుపల ఉంటారు, మన దేవుడు మన లోపల ఉంటాడు. ఆయన లోపల ఎందరైతే ఆయన ఆత్మచేత నడిపించబడతారో వాడు దేవుని కుమారులు. లోపల దేవుని ఆత్మ ఉన్నప్పుడు నీకు ఒక నడిపింపు ఉంటుంది, ఒక నింపుదల ఉన్నప్పుడు ఒక నడిపింపు ఉంటుంది. నింపుదల లేదా, నడిపింపు లేదు. బండి మీద పెట్రోల్ ఫుల్గా ఆయిల్ ట్యాంక్ పట్టించుకున్నాం, ధైర్యంగా చెన్నైకి వెళ్ళొచ్చు. కానీ రిజర్వ్లోకి వచ్చి ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అయింది, చెన్నై దాకా వస్తుందని గ్యారెంటీ లేదు. బండి ఆగిపోవడం ఆరంభించింది. వెంకటాచలం దాకా కూడా పోయే అవకాశం లేదు. బండి ఫుల్గా ఉన్నప్పుడు ధైర్యంగా తోలుకున్నాం, కానీ ఫుల్గా లేనప్పుడు పెట్రోల్ బంక్ కోసం ఎదురు చూస్తున్నాం. ఎక్కడ అని ఎదురు చూస్తున్నాం. ఒక నింపుదల ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీలో దేవుడు ఉన్నాడు, నీతో దేవుడు ఉన్నాడు, నీకు వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి ధైర్యంగా జీవించు.
ఒకటి నంబర్ 1 అబ్రహాము శారాల యొక్క చింత గురించి చెప్పారు, వాగ్దానం నెరవేరుతుందో లేదో అనేది చింత. రెండవది ఇస్సాకు చింత, ఆశీర్వాదము లేకపోతే కావలసిన అవసరత తీర్చబడుతుందా లేదా అనే చింత. మూడవది చంపుతాడేమో, లేకుండా చేస్తాడేమో, అనవసరంగా దేవుడు బయలుదేరమని చెప్పాడు, నేను బయలుదేరాను, మార్గ మధ్యలో నేను చచ్చిపోతానేమో. నాన్నను చూసి 20 సంవత్సరాలు అయింది, నాన్నను చూడటం కన్నా వీడికి అమ్మని చూడటమే ముఖ్యం. అమ్మంటే ప్రేమ, అమ్మ ఉందో లేదో, అమ్మ ఎలా ఉందో, అమ్మ కోసమే బయలుదేరాడు. ఇద్దరు భార్యలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, పిల్లల బయలు మీద ఉన్నారు, కానీ మనసంతా ఎవరి మీద ఉంది? అమ్మ మీద, నాన్న మీద ఉంది. 20 సంవత్సరాల క్రితం చెప్పిన మనిషి, ఆ మనిషి యొక్క తిండిపోతుతనం వల్ల ఇంట్లో గొడవలు జరిగాయి. ఏట మాంసం తినాలనుకున్నాడు, అది అక్కడ వచ్చింది సమస్య. ముసలివాళ్ళకి లేనిపోయి విచిత్రమైన కోరికలు వస్తుంటాయి, ఈ కోరికల వల్ల సమస్యలు వస్తుంటాయి. మన ఇస్సాకును కూడా తినే వేట మాంసం వల్ల సమస్యలు రావా? అసలు సమస్య అంతా ఎక్కడొచ్చింది? సమస్య స్టార్టింగ్ ఎక్కడ? నానా నేను చచ్చిపోతాను, నేను వేట మాంసం, చచ్చిపోయాడు నీకు ఎందుకు వేట మాంసం అనాల్సిన వాడు పోయి వేటాడి ఆలస్యంగా వచ్చాడు, ఈ లోపు ఒకడు భోజనం పెట్టేశాడు. నానా తినరాటే, ఈ ఎక్కడ తినేదిరా, తినేశాడు ఫుల్గా, బాగుంది చాలా. నువ్వెవడివి? వాడెవడు? ఇదేంటిది? వాడు నీలాగే ఉన్నాడే, వాడికి బొచ్చుందే, వాడికి రోమాలు ఉన్నాయే, ఏంటిదంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? స్తోత్రం అనేది కాదా? ముసలోడు కానీ ఆ కోరిక కానీ బయట పెట్టుకోవాలంటే సమస్య వచ్చింది. ఇది కాదు. ఈ ముసలోళ్ళ కోరిక వలన, శరీర సంబంధమైన కోరికల వలన సమస్యలు వస్తాయి. ఆత్మ సంబంధమైన కోరికల వలన సమస్యలు రావు. శరీర సంబంధమైన కోరికల వలన, నేను అధికార స్థానంలో ఉండాలి అనే కోరిక వలన సమస్యలు వస్తాయి. కానీ నేను ఆత్మీయంగా జీవించాలి, అదే నా కోరిక. ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతకను అనుగ్రహించు అని అడిగాడు అబ్రహాం. ఇంకేం అడగల. ఇస్సాకుని బలవంతుడిగా చేయి, లేదా ఇష్మాయేలుని గొప్పడిగా చేయని అడగల. ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతికితే చాలు. మన బిడ్డలు ఇంజనీరింగ్ లో పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు, వాళ్ళు నీ సన్నిధిలో బ్రతికితే చాలు. వాళ్ళు దేవుని సన్నిధిలో బ్రతకగలిగారంటే మాత్రం వాళ్ళు ఉన్నతమైన చదువులకు వెళ్ళిపోతారు, వాళ్ళు పై స్థాయిలకు వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం పెద్దగా చదువుకోలేదు, కానీ పెద్దగా చదువుకున్న వాళ్ళు కలిశాను నేను. 123 MBA చేసేటువంటి స్టూడెంట్స్ 30-40 మంది మధ్యలో వాక్యం చెప్పడానికి సహాయం చేశాడు. మొత్తం MBA, బీటెక్ MBA వాళ్ళు. ఇప్పుడు కాదు, 15-20 సంవత్సరాల క్రితం. చదువు లేని నన్ను చదువు కలిగిన వాళ్ళ మధ్యలో నిలబెట్టుకున్నాడు. నీ అంత చదువుకోలేదు, మీలో ఎవరు చదివినంత కూడా నేను చదవలేదు. మన నీలి భాష ఇష్టంగా చదివినట్టు కూడా చదవలేదు నేను. ఆమె 9th క్లాస్ చదివింది, అంత కూడా చదవలేదు నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు దేని గురించి చింతపడతాం? ఇక నుంచి చింత లేని జీవితం, యాంగ్జైటీ ఫ్రీ లైఫ్ చేద్దాం. ప్రభు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, మా ఇషారా ప్రభు ఇచ్చిన వాగ్దానం ఉంది. ఇటువంటి పిచ్చి పిచ్చి ఐడియాస్ నా దగ్గరికి వచ్చామంటే బాగుండదు. వార్నింగ్ ఇచ్చి ఎంత బాగుండేది. ఇచ్చాడా వార్నింగ్? చాలాసార్లు భక్తిహీనులు చెప్పే ఆలోచనలు మనకు దేవోక్తుల్లాగా అనిపిస్తుంటాయి. దయచేసి వివేచిద్దాము, ఎవరు ఏం చెప్తున్నారో వివేచిద్దాం. ఇచ్చే ఆఫర్లన్నీ దేవుడి ద్వారా రావడం లేదు, కొన్నిసార్లు సాతాను దగ్గర నుంచి ఆఫర్లు వస్తాయి. సరే, ఈ సమయంలో